జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశీ పర్యటనలు చేసినా భారత్కు ఏదో ఒక ప్రమాదం వచ్చి పడుతుంది. ఫిబ్రవరి 28న రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిలవని ప్రసంగానికి వెళ్లి వచ్చారు. దాని తాలూకు విపరిణామాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు రాహుల్ గాంధీని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్వయంగా పిలవలేదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీనే అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ బుక్ చేసింది. అంటే డబ్బులు కట్టి మరీ అక్కడ రాహుల్ గాంధీ ప్రసంగించారన్నమాట. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్లో న్యాయ్ యాత్ర చేస్తున్నారు. తూర్పు నుంచి పడమరకు దేశాన్ని జోడిస్తానని పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఉన్నపళంగా యాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ రాహుల్ కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ సైతం మాట మార్చారు. కేంబ్రిడ్జి ప్రసంగం ఏడాది క్రితమే షెడ్యూల్ అయిందని మొదట చెప్పినా ఆ తర్వాత దీనిపై మాట మార్చారు. అంతేకాదు, ఈ ప్రసంగానికి యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందిందని చెప్పగా వాస్తవానికి అక్కడి నుంచి రాహుల్కు ఎటువంటి ఆహ్వానమూ అందలేదు. రాహుల్ గాంధీ ప్రసంగించిన ప్రదేశం కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న జీసస్ కాలేజీలో ఉంది. అక్కడ కమర్షియల్ ప్రసంగాలకు కొన్ని ప్రత్యేక స్థలాలు ఉంటాయి. రాహుల్ కూడా అటువంటి ప్లేస్ను ప్రైవేట్గా బుక్ చేసుకుని అక్కడికి వెళ్లారు. దీనికి జోడో యాత్రను ఆపేసి మరీ బయలుదేరారు. అక్కడి ప్రసంగం కూడా పూర్తిగా రహస్యం. దానికి సంబంధించిన వివరాలు ఏమీ బయటకు రాలేదు. అక్కడక్కడ కొన్ని ఫోటోలు ట్విట్టర్లో దర్శనమిచ్చాయే తప్ప ప్రసంగం తాలూకు పూర్తి వివరాలు లేవు. అక్కడ ఏ అంశాలపై ప్రసంగించారన్న దానిపైన స్పష్టత లేదు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్కు ఎందుకు వెళ్లారు, దాని తాలూకు విపరిణామాలేమిటి తెలుసుకుందాం. కాంగ్రెస్ సోకాల్డ్ యువనేత కేంబ్రిడ్జ్కు వెళ్లిన మరుసటి రోజే బ్రిటన్కు చెందిన ఒక పత్రిక భారత్పై సంచలన కథనాన్ని వెలువరించింది. ఇండియాస్ గ్రోయింగ్ నార్త్ సౌత్ డివైడ్ కుడ్ రూయిన్ ద కంట్రీ ఆర్ మేక్ ఇట్ అనే శీర్షికన వెలువరించిన కథనంలో సంచలన విషయాలు ఉన్నాయి. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ నార్త్ సౌత్ డివిజన్కు పోరిన విధంగా ఈ వ్యాసాన్ని ప్రచురించింది. ఆ వ్యాసంలో సంపన్న దక్షిణాదిలో కొత్త భారతదేశాన్ని కనుగొనవచ్చని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో స్టార్టప్లు, క్యాంపస్లతో పాటు ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్లు ఏర్పాటయ్యాయని చెప్పింది. దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది కంటే అభివృద్ధి చెందాయని వెల్లడించింది. కానీ ఆ రాష్ట్రాలు పేద, అధిక జనాభా, గ్రామీణ, హిందీ మాట్లాడే ఉత్తరాదిపై ఆధారపడి ఉన్నాయట. ఈ ఉత్తర దక్షిణ విభజన ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రస్ఫుటిస్తుందని చెప్పింది. మోదీ మూడవసారి గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి. భౌగోళిక విభజనలు తరచుగా దేశాల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. అమెరికా రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అంతర్యుద్ధానికి దారితీస్తున్నాయని చెప్పింది. ఆర్థికంగా చూసుకుంటే భారత్ల విభజన బాగా అర్థమవుతోందని చెప్పింది. భారతదేశంలోని 28 రాష్ట్రాలలో దక్షిణాదిన ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశ జనాభాలో 20% మంది ఉన్నారు. అయితే దాని రుణాలలో 30% మంది మరియు గత 3 ఏళ్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో 35% వాటా ఉంది. మెరుగైన ప్రభుత్వం, విద్య, ఆస్తి హక్కులు ఈ పనితీరును వివరించడంలో సహాయపడతాయి. సంస్థను మరింత అధునాతన ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో తోడ్పడ్డాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఉన్న అంతరం దశాబ్దాలుగా పెరిగింది. 1993లో భారతదేశం యొక్క జీడీపీలో దక్షిణాది 24% అందించింది. తాజాగా ఇది 31%కి పెరిగింది. ఈ పత్రిక కథనంలో దక్షిణాది రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాయని, కానీ ఉత్తరాది రాష్ట్రాల పెత్తన వాటిపై ఇప్పటికీ ఉందని తెలిపింది. అంతేకాదు, దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త భారతదేశాన్ని కనుగొనవచ్చని చెప్పి పరోక్షంగా విభజన కోరవచ్చనేలా చెప్పింది. కేంబ్రిడ్జిలో దీనికి సంబంధించిన చర్చ జరిగినట్లే కనిపిస్తోంది. గతంలో రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలకు ఎన్నోసార్లు వెళ్లారు. అక్కడ చాలాసార్లు ప్రసంగించారు. ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ప్రసంగం అనంతరం రహస్య సమావేశాల ఏర్పాటే వివాదాస్పదమయ్యాయి. అమెరికా బిలియనియర్ జార్జ్ సోరోస్ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మన దేశం అంటే సోరోస్కు గిట్టదు, మోదీ ప్రభుత్వం అంతకన్నా నచ్చదు. ఎప్పుడెప్పుడు మోదీని గద్దె దించాలన్నదాన్నే ఆలోచిస్తూ ఉంటాడు.
దీనంతటికీ ప్రధాన కారణం మోదీ బలమైన వ్యక్తి కావడమే. బీజేపీ 2014లో అధికారంలో వచ్చినప్పటి నుంచి భారత్ ఎదుగుతూ వచ్చింది. ఆర్థికంగా ఎదుగుతూనే ప్రపంచంలోనూ బలమైన దేశంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. అమెరికా ఆలోచనలు కూడా భారత్ కొన్నిసార్లు తప్పుపట్టింది. దీంతో అమెరికా మోదీని గద్దె దించాలని దానిపై దృష్టి సారించింది. దీనికి సోరస్ను ఉపయోగించుకొని కుట్రలు పన్నుతుంది. సోరస్కు చెందిన సంస్థలు భారత్లో ఫండింగ్ చేస్తున్నాయి. దీనికి భారత్లో కాంగ్రెస్ సహకారం మెండుగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవచ్చు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి ప్రజల్లో నమ్మకం సంపాదించి విజయాన్ని సాధించవచ్చు. కానీ హస్తం పార్టీ అది చేయడం లేదు. భారత్ ఎలా నాశనమైపోయినా పర్వాలేదు అన్న రీతిలో వ్యవహరిస్తోంది. గతంలో వాజ్పేయి అన్న మాట ఇప్పటికీ వర్తిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రమాదమే, కానీ ఆ పార్టీ అధికారం కోల్పోతే మరింత ప్రమాదంగా మారుతుందని అనేవారు. అది ఇప్పుడు ప్రస్ఫుటిస్తోంది. హస్తం పార్టీ కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందడానికి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సదస్సును ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగంపై అంతర్జాతీయ చర్చ పేరుతో విదేశీయులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. అంటే భారత రాజ్యాంగంపై విదేశీయులు మాట్లాడడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నమాట. ఇందులో నిటాషా కౌల్ కూడా ఉన్నారు. ఈమెకు ఏకంగా భారత ప్రభుత్వం వీసానే నిరాకరించింది. దీనికి ఆమె గతమే కారణం. గతంలో కాశ్మీర్ను భారత్లో కలపకూడదని, అది స్వతంత్ర రాజ్యంగా ఉండాలని అన్నారు. కశ్మీర్పై భారత్కు ఎటువంటి హక్కు లేదని, ఆర్టికల్ 370 రద్దు చాలా దుర్మార్గమని చెప్పారు. ఇటువంటి వ్యక్తి ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. సోనియా గాంధీ అధ్యక్షతన ఉన్న నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో నిటాషా కౌల్ సభ్యురాలు. ఈమెతో పాటు హర్షమందర్ కూడా సభ్యుడే. వీరిద్దరూ జార్జ్ సోరస్ తొత్తులే. సోరస్ నుంచి వీరికి ఫండింగ్ వచ్చేది. అంతేకాదు, సోరస్కు కాంగ్రెస్ లొంగిపోవడంతో అతడి తొత్తులను ప్రభుత్వం నడిపించే స్థానంలో ఉంచగలిగాడు. వీరి వల్లే కమ్యూనల్ వయలెన్స్ బిల్ కూడా వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఇది పార్లమెంట్లోకి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ప్రస్తుతము కాంగ్రెస్ తన ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. ఈ ఎన్నికల్లో మోదీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ తన ప్రయత్నాలను వేగరం చేసింది. రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్ర చేశారు. ప్రస్తుతం న్యాయయాత్ర పేరిట మరోసారి పాదయాత్ర చేపట్టినా ప్రజల నుంచి మద్దతు లభించడం లేదు సరికదా, మోదీకి ఉన్న ఆదరణ కూడా తగ్గలేకపోయింది. ఏ అంశంలోనూ మోదీతో సమానంగా రాహుల్ గాంధీ ఎదగలేకపోయారు. ప్రభుత్వ తప్పిదాలు ఎక్కువగా లేకపోవడం, అవినీతి రహిత పాలన, జనరంజక పాలన చేస్తున్న మోదీని ఏ అంశంలోనూ సరిగ్గా విమర్శించలేకపోయింది. ఇక ఇండి కూటమి పేరుతో ప్రజలోకి వెళ్లాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి నిరాశే మిగిలింది. కూటమి ఏర్పాటైన సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలకు సహకరిస్తుందని, తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు ఇస్తాయని భ్రమించింది. కానీ అది జరగలేదు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హస్తం పార్టీని దూరం పెట్టడం ప్రారంభించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఈ క్రమంలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదానైనా పొందాలని హస్తం పార్టీ భావిస్తుంది. ఇందుకు కనీసం 55 లోక్సభ స్థానాలైనా గెలుచుకోవాలి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కాంగ్రెస్ సొంతంగా 40 స్థానాలు గెలవడమూ కష్టమేనని కూటమిలోని నేతలే చెబుతున్న పరిస్థితి. అందుకే కాంగ్రెస్ ఈ కుట్రలకు తెరతీసినట్లు కనిపిస్తోంది. దీంతో రాబోయే 2 నెలల్లో దేశంలో ఏం జరగనుందో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.